హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మన యాదగిరి గుట్ట దగ్గర ఉన్న రమణేశ్వర్ మందిర్కి వచ్చాము. మొత్తం 180 ఎకరాల జాగాలో ఈ గుడి నిర్మాణం అనేది కట్టడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఇప్పుడే గుడిలోకి ఎంట్రీ ఇచ్చినాం. పర్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేసిర్రు. 4 వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసి ఇక్కడ మనం కాలు కడుక్కోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా పోదు, ఇట్లానే చెప్పులు వదిలేసి ఇక్కడ కాలు కడుక్కోవాలి. అందరం కలిసి గుడి లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ టైం వస్తే సమాచార కేంద్రంకి వెళ్ళాలంట. గుడికి మొత్తం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తారంట మనకి. సరే, ఇక్కడ ఒకసారి మనం గుడి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ టైం వచ్చినట్టయితే గుడికి వస్తే మనకి ఇక్కడ ఎంట్రీలో రైట్ సైడ్లో మనకి పాంప్లెట్ ఇచ్చి మన గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ప్రసాదం లడ్డు 30 రూపాయలంట, పులిహోర 20 రూపాయలంట. ఇందులో మొత్తం ఒక 50 టెంపుల్స్ ఉన్నాయంట. మనం ఒక్కొక్క టెంపుల్ని చూసుకుంటూ పోదాం. ఈడైతే 8 లింగాలు ఒకటే ప్లేస్లో ప్రతిష్ఠించారు. ఇంతసేపు మనం చూసిన లింగాలన్నీ విగ్రహాలన్నీ వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు వచ్చేసి అయితే రైట్ సైడ్ గుడికి. అందులో నుంచి మనం ఎంట్రీ ఇవ్వాలంట. మనకు కమాన్ లెఫ్ట్ సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి. అటు నుంచి ఎంట్రీ లేదంట, ఇటు నుంచి వచ్చేసి మనం సుబ్రహ్మణ్య స్వామిని, నాగమ్మ తల్లిని, రకరకాల లింగాలని, పాలరాయి లింగాన్ని, టెంపుల్లకైతే గోల్డెన్ శివలింగ ఫ్రీ దర్శనంలోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి అయితే ప్యూర్లీ టోటల్లీ గర్ల్స్. ఆపోజిట్లోని మనం చూసుకున్నట్టయితే సాయిబాబా కనిపిస్తుండు. మంచిగా అబ్జర్వ్ చేయండి. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంటే మనకి వాల్ పైన కూడా ఇట్లా మ్యాట్ తోటి డిజైన్ వేసారు. ఏమేమి రాశులు ఉంటాయి ఇట్లా అనేది. ఒకసారి పిచ్చోన్ అయిపోతుంది అక్కడ చూసుకొని. మొత్తం అన్ని రాశులు ఉన్నాయి ఇక్కడ. వేటు జలలింగాల ధర్మం మస్తు పెద్దగా ఉంది గాయస్. లింగం కూడా మస్తు పెద్ద టెంపుల్ ఉంది ఇది. ఇవి వచ్చేసి అయితే మొత్తం జలలింగాలు అంటారంట. మొత్తం అన్ని లింగాలు వచ్చేసి మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి. మొత్తం పెద్ద లింగం. మొత్తం మీద టెంపుల్ అంతా తిరిగేసి ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఇది గుడిలో అన్నిటికన్నా టాలెస్ట్ లింగం. ఇది వచ్చేసి అయితే మొత్తం మీద మన గుడి రూట్ మ్యాప్ ఎంట్రీలో చూసుకోవాలి.